అందరికీ నమస్కారం. మనం నిన్న మాట్లాడుకున్నాం. అకస్మాత్తుగా బంగారం ఎంత పెరుగుతుందంటే ఎక్కడో తేడా కొడుతుంది. గాలిబొడిగా లేదన్నప్పుడు మరి గట్టిగానే పెరుగుతుందా లేదా ఇంటర్నేషనల్ మార్కెట్స్ అంత తేడానే ఏంటని చెప్పేసి. నిన్న అమెరికాలో కొన్ని లక్షల కోట్ల సంపద ఆవిరి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ నిన్న ఫ్లక్చువేషన్స్ అయినాయి కదా భయంకరంగా. దాంతో గోల్డ్కి సంబంధించి కూడా చాలామంది పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి తీసేసుకున్నారు. దాంతో అక్కడ కుప్పకూలిపోయింది. మళ్ళీ అతను కొంచెం రికవర్ అయింది. ఈలోపు మన దగ్గర చూసుకుంటూ ఉన్నట్టయితే ఇది 22 క్యారెట్ గోల్డ్ కానీ 24 క్యారెట్ గోల్డ్ ఇది కూడా గట్టిగా పడిపోయింది. ఈరోజు మార్కెట్లో 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 1,56,450 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 1,70,600 రూపాయలుగా ఉందన్నమాట. దెన్ వెండి ఇది కూడా నిన్న అసలు నేను చూడలేదు 25,000 రూపాయలు పెరిగిందండి నిన్న ఒకరోజు. తీరా ఎంత క్రాస్ చెక్ చేస్తే 15,000 రూపాయలు పడిపోయింది. అది కూడా కేజీ 4,10,000 రూపాయలుగా ఉంది. సో యాక్చువల్లీ నేను మా చెల్లి ఇల్లు కొనుక్కుంటాను బంగారం. నేను ఎందుకు అన్నాను ఇంత భారీగా అయితే పెరగడం ఈ మధ్య నేను చూడలేదు, తగ్గొచ్చు వెయిట్ చేయమ్మా అన్న. బడ్జెట్ తర్వాత కొంచెం అటు ఇటు అయినా సరే కొంచెం తగ్గే అవకాశాలు నాకు అనిపిస్తుంది, వెయిట్ చేయండి. లక్కీలీ నేను కొనలేదు. ఈరోజు వచ్చేసి 8,000 రూపాయలు దాదాపు పడిపోయింది. విజయవాడ మా అక్క కూడా చెప్పాను, తను కూడా చిట్టి ఏదో పాడి నువ్వు బంగారం తీసుకుంటాంటారు కదా అంది. వద్దాక అప్పులేనుంటే మన దగ్గర క్లియర్ చేసుకుందాం, బంగారం అంటే వచ్చినప్పుడు చూసుకుందులే అని అంటే సరేరా నేను కూడా వెయిట్ చేస్తాలేరా అని అంది. లక్కీలు అక్కడ మా చెల్లి ఇక్కడ మా అక్క ఇద్దరు కూడా బంగారం రేట్ ఎక్కువ ఉంది కొనకపోతే నేను ఆపాను. లక్కీలీ సేవ్ డబ్బులు. మీరు కూడా మరలా చెప్తున్నా, రేపు బడ్జెట్ తర్వాత కొంచెం టైం తీసుకొని మీరు అనుకున్న రేటు తగ్గితే కొనుక్కోండి. పెరుగుతుందిరా అనుకుంటే డబ్బు ఉంది పర్లేదు ఇబ్బంది ఏం లేదులే, ఒకవేళ మరలా పెరిగినా తగ్గినా పర్లేదులే, మరలా చెప్తాను పెరిగినా తగ్గినా పర్లేదులే డబ్బు ఉందిలే కొని పెట్టుకుందాం అదే పెరిగిద్దిలే అనుకుంటే కొనుక్కోండి. లేదంటే ప్రజెంట్ అయితే మాత్రం భారీగా పెరిగింది. లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి బంగారం 78,000 రూపాయలు మాత్రమే ఉంది. ఈరోజు అంటే నేను వేసుకోండి 1,78,000 చిల్లర వెళ్ళిపోయింది. ఈరోజు 1,70,000 చిల్లర ఉంది. అంటే దీని అర్థం ఏంటి, ₹1,00,000 పెరిగింది ఒక్క సంవత్సరంలో. అంటే ఖచ్చితంగా కరెక్షన్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇలా క్రాస్ చెక్ చేశాను 1988 80లో ఒకసారి, 2011లో ఒకసారి, 2026 ఇప్పుడు కూడా ఆ రకంగానే పడవచ్చు అని అంటున్నారు. సో టైం తీసుకోండి. మొన్న మధ్య బాగా గుర్తు తెచ్చుకోండి, బంగారం టక్క పెరుగుతూ పోయింది, కొనుక్కున్నారు. బట్ పడింది కదా, ఆ పడింది మరలా లేకుండా చాలా టైం పట్టింది. సో ఇట్స్ మై అంటే నా పర్సనల్ అబ్జర్వేషన్, నా పర్సనల్ ఒపీనియన్ ఏమనంటే భారీగా పెరుగుతూ పోయింది. ఇంత భారీగా అయితే గతంలో లేదు, తగ్గొచ్చు. సో ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు ఏంటి అమ్ముదాము రేట్ పడిద్ది అంటున్నారు కదా, అప్పుడు కొనుక్కుందాం అనుకొని మీ మనస్సాక్షి చెప్తే ఓకే. ఎందుకులే ఆల్రెడీ కొనుక్కున్నాక పెరిగితే ఏదో ఒక రోజు ఉండిద్దిలే ఉండి అనుకుంటే ఉంచుకోండి. బట్ కొత్తగా కొనాలనుకున్న వాళ్ళు ఉన్నారు చూసారా, ఇప్పుడు పెరిగింది ఏదైతే ఉందో ఇంత భారీగా పెరిగినప్పుడు కొనట్టు కన్నా కొంచెం టైం తీసుకోండి. మరలా చెప్తున్నా, మీరు అనుకున్న రేటుకి పడింది అంటే హ్యాపీ కొనుక్కోండి. లేదు ఇంకా పెరిగిద్దేమో భయం వేస్తుంది అనుకుంటే పోనీ అట్టానే కొనుక్కోండి. బట్ డబ్బు ఉండాలి, అది మాత్రం గుర్తుంచుకోండి.